హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి. సో నేను ఇప్పుడైతే బ్యాగ్స్ అద్దుకొని వెళ్ళిపోతున్నానండి రాజస్థాన్కి, జైసల్మేర్కి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇప్పటికి 6 months అయ్యింది. ఎక్కడికే కానీ వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో ఏంటంటే టూర్కి వెళ్దామని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దాను. ఎప్పుడు నాకు టూర్ పార్ట్నర్ ఉన్నాడు కదా మహానుభావుడు, పెళ్ళైన తర్వాత మనుషులు మారిపోతారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం. నిల్చొని వీడియో తీస్తున్నాడు. నేను అడిగాను, రాజు వెళ్దాం, ఒక 4 days వస్తావా అంటే, లేదు నువ్వు ఒక్కదానివే వెళ్ళు అన్నాడు. అందుకని 4 days కాదండి, మొత్తం తిరుగుతూనే ఉంటాను. నాకు బోర్ కొట్టిందాక, నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయిందాక. సో అన్ని తిరిగేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను, మంచి మంచి వీడియోస్ తీస్తాను. అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా వెళ్తున్నట్లు నేను టూర్కి రాజస్థాన్ ఒంటరిగా వెళ్తున్నా. పర్లేదు, హిందీ వచ్చి మేనేజ్ చేస్తా. మేనేజ్ చేయడం కాదు, బాగా మాట్లాడతా. సో నేను కూడా వాళ్ళలో కలిసిపోవాలని చెప్పి ఈ డ్రెస్ కూడా వేసుకున్నా. రాజస్థానీ, నేను తలకి పాగా పెట్టుకొని అంట. ఇప్పుడు తారేడారికి అవుతున్నావు? అవును. అదిగాక ఏంటంటే ఎండాకాలం కదా, ఎండాకాలం పోతే ఏంటంటే ఇప్పటికే నల్లగయ్యాను, ఇంకా బొగ్గులాగా అయిపోతాను. అది ఇప్పుడు చలికాలం అనుకో, కొంచెం ఎండ తక్కువ ఉంటది కదా అని ముందు చూపు ముందు ఆలోచన అనమాట. సో బ్యాగ్ అయితే సర్దుకొని రాజుని అంజలిని బస్ స్టాండ్ దగ్గర వదిలేయి బస్ బుక్ చేసుకున్నా అన్నాను. అంటే సో వీళ్ళు ఏం చేశారు, వచ్చావు కదా ఎట్లాగో వీడియో తీసుకో అని చెప్పారు. ఇంకా ఏం చేయాలి, కూర్చొని వీడియో తీస్తున్నా. కాదు లడ్డు, ఇంతకు బ్యాగ్ లో ఏమేమి పెట్టినావు? మా అంజలి అడుగుతూనే వచ్చినప్పటి నుంచి. అంటే రాజస్థాన్ కదా పోతుంది, అయితే అంటే ఏమేమి తీసుకెళ్తున్నావు? ఏం పెట్టుకుంటానే, బట్టలను థింగ్స్ పెట్టుకుంటాను. పెద్ద బ్యాగ్ లో బట్టలేనా? చూపి అక్క, చూస్తా నేను. బాగా ఇంట్రెస్టింగ్. అది తిని ఫుడ్ పెట్టుకుంటా దండిగా. అవునవును, అసలు ఫుడ్ కాదు, నీ దగ్గర నుంచి లాక్కోవచ్చు. చూపి చూపి. సో మొత్తానికి అనవసరంగా వచ్చినట్టుంది, నేను డైరెక్ట్ గా ఆడికే రమ్మనాల్సింది. నీ బస్సు 10కి టైం దండిగా. అదొక్కటి తీసుకొని రాలే లడ్డు, బట్టలు వద్దులే లడ్డు. ఏమి ఉన్నాయి లడ్డు? మీకు కావాలంటే కొనుక్కోండి, నాకు దారిలో జర్నీలో తినడానికి తీసుకుంటే ఏంది మీరు లొల్లి 10 రూపాయలు బిస్కెట్ ప్యాడ్ కోసం లొల్లి చేస్తున్నారు. మొత్తానికి లడ్డుకి అయితే కనుక ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఎందుకంటే పాపం ఒంటరిగా వెళ్తుంది. నేను కూడా వెళ్దాం అనుకున్న తోడు, నాకు కూడా తారేడారి చూడడం అన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడడం అన్న చాలా ఇష్టం. యాక్చువల్గా ఏమంటే కనుక మా వైఫ్ని వదిలేసి వెళ్ళాలంటే కష్టం, తను వాళ్ళ అమ్మని వదిలేసి రావడం కష్టం. సో మాకు ఇట్లా కుదిరింది. అవును అంతే. అవును పాపం లేకుండా ఇప్పుడు ఒక్కతే పోదు, మీరిద్దరు పోతుండే మంచిగా సోపతికి ఉండేది. కానీ జాగ్రత్త లడ్డు, అసలు నేను చూస్తే నువ్వు చూసినట్టే లే రాజు, అన్ని వీడియోస్ తీసి పెడతాంట, చూస్తాను. చూడు బాగుంది అంటే నా కళ్ళతో చూపిస్తా మీకు ప్రపంచాన్ని. గోవా కూడా అట్నే సింగిల్ గా వెళ్ళితే అక్కడ ఒక 2 రోజులు ఉండి ఇంకా రాని ఏడ్చిద్ది. అప్పుడు ఇప్పుడైతే ఏడవద్దు, ఇప్పుడు పెళ్లి అయింది. నేనేం ఏడవ, నాకేం అవసరం ఏడవాలని. అదే ముళ్ళపంది చెప్పేది. అప్పట్లా ఇప్పుడు అన్నావంటే రానికేం కుదరదు. పంపిస్తావేటే మధ్యలో? పంపిస్తావా? పంపియనని చెప్పాలి. ఒక ఆడపిల్లకి ఇబ్బంది వచ్చింది కదా, ఖచ్చితంగా మా ఆయన ఆదుకుంటాడు. బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి చూపి అక్క. బ్యాగ్ లో ఏముంటాయి, అన్ని బట్టలు థింగ్స్. వద్దులే బ్యాగ్ వద్దు, బొక్కొద్దు. కానీ ఏముంటాయి, బట్టలు ఉంటాయి, దాని దరిద్రం. కనీసం ఆ చిన్న బ్యాగ్ లో అన్నా ఏమున్నాయో చూపి. టూర్ కి ఏమేమి కొండవచ్చారో నాకు తెలియదు. ఇంట్రెస్ట్ అయ్యో అక్క చూపి. సో ఇందులో ఏముండవండి, అన్ని చూపిస్తుందిలేండి. లడ్డు నీ కెమెరా ఎవరు పట్టుకుంటారే? నేనే పట్టుకుంటా. అంటే నీ మొహం ఎవరు చూపిస్తాడని? పంది మొహం నేను వీడియో తీస్తా రాజు, నేను అక్కడక్కడ వీలైతే కనిపిస్తా. మరి అంతే కష్టం కదా. అవి ముందు వస్తువులు చూడాలి. ఫిల్టర్ పట్టుకుని ఎవడు హెల్ప్ చేస్తాడు నీకు? ఫిల్టర్ పట్టుకోవడానికి ఉండదు, నార్మల్ గా వ్యూస్ చూపిస్తాను. ఓహో, నువ్వు బ్యాక్గ్రౌండ్ నుండి వెనకాల నుండి మొత్తం చూపిస్తా. ముందు నువ్వు ఎంజాయ్ చేయి, పోయేది చేస్తా. అది ఏందో చూపియాలంట, చూపెట్టరబ్బా. సో అంజలి అడుగుతుందండి నా బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ అయితే సీక్రెట్. చాలా మంది అడుగుతారు నీ పర్ఫ్యూమ్ ఏంటంటే సీక్రెట్ అంటే అబ్బో అంటారు. అబ్బో అనొద్దండి, దాని పేరే సీక్రెట్, నేనేం చేయలేను. నిజం రాజు. సో తర్వాత వైట్ టోన్, తర్వాత ఒక స్టిక్కర్ ప్యాకెట్, తర్వాత ఒక మాయిశ్చరైజరు, తర్వాత ఒక సన్ స్క్రీన్ లోషను, తర్వాత ఒక నైట్ క్రీము, తర్వాత ఒక డే క్రీము, తర్వాత సన్ స్క్రీమ్ ఎవ్రీ 2 hours ఒకసారి అప్లై చేసుకోవడానికి సన్ స్క్రీమ్ స్టిక్ అనమాట, డాట్ అండ్ కీ వాళ్ళది. 700 రాజు. ఇది నాకు తెలియకుండా చెప్పేది ఇది ఇంకొక సన్ స్క్రీము, ఓకేనా. తర్వాత ఇది వచ్చేసేమో లిప్ లైనరు, ఇది వచ్చేసి నెయిల్ రిమూవరు, తర్వాత ఇది వచ్చేసి హెయిర్ సిరము, తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా హెయిర్స్కే అప్లై చేస్తారు. తర్వాత ఇదేమో మస్కారా, తర్వాత
ఇది వచ్చేసి నెయిల్ పాలిష్. అమ్మా ఇంత చిన్న బ్యాగ్ ఇదేమో ఐలైనరు. ఇంకేమేమి ఉన్నాయి పుల్క అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయి చూపుతావా? అవునవును ఇది లిప్స్టిక్ లాక్మీ వాళ్ళది, పాతది అయిపోయింది. ఒక నిమిషం నీకు సోదాపు, నేను చెప్పేది నిజంగా నువ్వు నాతో పాటు టూర్కి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ తీసుకొచ్చి పూసేదానివే. పుయ్యన్ రాజు అంటే మోసుకొని తిరుగుతా వేసుకొని. ఇప్పుడు ఏమన్నా వేసుకున్నాను మొహాన్ని బొట్టు కూడా పెట్టుకోలే. కాకపోతే అదొక ఆనందం. ఏమన్నా ఇప్పుడు గబక్కన ఎమర్జెన్సీ వచ్చి రెడీ అవ్వాలంటే రెడీ అదే కదా నాకు షాక్. ఏంటంటే లడ్డు ఎప్పుడు నేను ఇట్లాంటి ఏం పట్టేయడం చూడలేదండి, కానీ ఈ రోజు దీని వల్ల నాకు తెలిసింది ఇంటి ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఏది వాడాను ఇప్పుడు నా మొహానికి ఏముంది? ఏం లేవు, బొట్టు కూడా లేదు, పౌడర్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆనందం చూసిన ప్రతి ఒక్కటి కొనడం. ఇదిగో ఐలైనర్స్ 2, తర్వాత ఐబ్రో పెన్సిల్, తర్వాత ఇదేంటబ్బా ఇది కూడా మస్కారానే అనుకుంటా, ఎప్పుడో తీసుకున్నా, ఇవన్నీ తెలియదు. ఇది ఇది చూపించా. ఇది కూడా లిప్స్టిక్కే. ఇది లిప్ బాము. తర్వాత ఇది కూడా నెయిల్ పాలిష్. ఇది వచ్చేసి ఐ డ్రాప్స్ రాజు. బండి మీద ఎక్కువ తిరిగి తిరిగి కళ్ళు మంటలు ఎత్తాయి, ఎర్రగైతాయి దానికి కళ్ళు. అవును ఎర్రగా అవుతాయి. ఇన్ని ఉన్నాయి. ఇంకా బ్యాగ్ లో వచ్చేసి ఇదిగోండి దువ్వెన. తర్వాత ఇది వచ్చేసి పీల్ ఆఫ్. తర్వాత ఉండు రాజు, ఇది వచ్చేసి హెయిర్ మాస్క్. తర్వాత ఇది వచ్చేసి ఏంటి లిప్ లాక్ పెట్టుకునే. లిప్ లాక్ ఏంటి రాజు? గబ్బుగా మొహం వాడ. మౌత్ ఫ్రెషనర్ పెట్టినా. ఇదిగో ఇది వచ్చేసి హెయిర్ సిరమ్ అబ్సల్యూట్ వాళ్ళది. ఇవి ఇవి ఇంకేమన్నాయి అబ్బా? ఉండదు, అంగడి పెట్టింది ఇది. అంటే ఇది గ్లాస్ అన్నమాట, పగిలిపోతుంది అని చెప్పేసి మనం బ్యాగ్ ఇసిరిసిరేస్తుంటాం కదా. తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చార్జర్ గడ్డ. ఇంకా నెక్స్ట్ జిప్ తీయలే. ఆగవే, ఏమన్నాయి అబ్బా? ఏంది ఇది? బ్రష్, పేస్ట్ అంట. నన్ను చండాలం వెనకాల అది కూడా దియే. దాని ఆనందం పోనీ ఎందుకు? డ్రెస్సులు పెట్టుకున్నాడు. ఈగో రాజు డ్రెస్సులు ఇవే. ఆడ కావాలంటే కొనుక్కుంటా. కొనుక్కుంటా అక్కడ కావాలంటే. ఈ కొన్ని అంటే బరువు కదా, వచ్చేటప్పుడు ఏం కాదు, వేసుకొని కొంచెం తక్కువ రేటు కొనుక్కొని ఆడే పడేసి వస్తా. మోసుకురావాలనుకున్నాను మోసుకొస్తా, మిగతా ఆడే పడేసి వస్తా. నా తలకాయ ఉంది సైడ్ కి. ఏముంది? చాలా పెద్ద. ఇది బాడీ లోషన్. బాడీ లోషన్. ఎన్ని లోషన్లు ఉంటాయి? ఇదిగో బాడీ లోషన్. ఇది అసలు చూడు వీటి అవతారాలు. వాళ్ళలేదు ఏం లేదు రాజు, కొని బ్యాగ్ లో వేసి మెలకొని పెట్టా. సరే సరే. దీని తల్లి ఏంటే నీ బాధ? అంటే ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఉంది చిన్నది, అందులో ఏమున్నాయి? అంటే ఇది హ్యాండ్ బ్యాగ్ రాజు. అదే అందులో ఏమున్నాయి? అందులోనా? అందులో ఏటీఎం కార్డులు. అవి మనీదిలే. లడ్డు, ఒక స్పెట్స్, లిప్స్టిక్, బ్లూటూత్, ఒక హెయిర్ క్లిప్. అంతేనా కాదు, ఇంకో జిప్పు ఉంది. ఇదేమో హ్యాండ్ గ్లౌజెస్, అంటే చలిగా ఉంటాయి కదా వేసుకోవడానికి. నాది చింపిరి జుట్టు కదా పెట్టుకోవడానికి. ఇది ఇంకొకటి, అంటే కొన్ని ట్రైన్స్ లో అడాప్టర్స్ పెద్దవి పని చేయవు, పవర్ ఎక్కువ కదా, సో అందుకని చిన్న అడాప్టర్. ఇదేమో వ్యాజిలిన్. ఫ్లైట్ రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఉంది రాజు. అంతేనా అంట. ఏంది ఇంత పెద్ద సంతాన్ని ఇప్పుడే చెప్తున్నా నేను. చాలా ఉత్తమరాలు. అత్తలేని కోడలు తమురాలు, ఓయమ్మ కోడల్లేని అత్త గుణవంతురాలు. కొంటాం గాని ఏమంటారు, కొంటాం గాని వాడేది ఏముండదు. అర్థమైందా? సరే, నీ జర్నీ సాఫీగా సాగాలని ఏమన్నా ప్రార్థన చేయమంటావు నన్ను? దేనికి? వద్దు,
వద్దయ్యా వద్దు మిగిలు వద్దు మాకు ఒక బ్రదర్ మాకు ఇట్లాగే ప్రార్థన చేసి పంపించాడు. ఆ రోజు సుక్కలు చూసాం. ఎందుకంటే ప్రతిసారి ట్రైన్ జర్నీ అండి, అంటే రిజర్వేషన్ ఉండదు, ఏముండదు, పోయి టీసీని పట్టుకుంటాము. టీసీ గారు మాకు ఒక 3 బెర్తులు కావాలండి అంటే ఓకే అమ్మా అని చెప్పి నెంబర్లు చెప్తాడు, పోయి పడుకుంటాము. ఆ రోజు ఆయన రైల్వే స్టేషన్లో నిలబెట్టి ప్రార్థన చేసి పంపించాడు. ఆ రోజు నైట్ మొత్తం టీసీ వెనకే తిరుగుతాను. ఆ టీసీ ఆయన అయితే దూరంగా అంటున్నాడు. పోయమ్మ ఈయన కొడతాడా ఏంటని దూరంగా జరిగి ఆయన వెనక తిరిగి లాస్ట్కి ఆయన బెర్తిచ్చాడు. 1 గంటకి ఇస్తే 2ంటికి నంద్యాల వచ్చేసింది ట్రైన్. గంట సేపే పడుకుంది. కుక్క బతకయింది. మా జీవితంలో వరస్ట్ ట్రైన్ జర్నీ. దయచేసి అట్లాంటివి వద్దు. సరే లడ్డు. సో లడ్డు అయితే కనుక సింగిల్ గా వెళ్తుందండి. జైసల్మేర్, జోధ్పూర్, జైసల్మేర్, ఇంకోటి ఏది అవే అంటే చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు అన్ని మొత్తం రాజస్థాన్ మొత్తం. లడ్డు ఉప్పు వేయడానికి వెళ్తావు లడ్డు. ఉప్పు వేయడానికి ఆడకు భయ్యా డించుకు ఆహా భయ్యా ఇద్దరు ఉప్పు ఎడారికి ఇద్దరు హే అంట, ఉదర్ హే అంటే అటే పోతా ఇంకా. సో లడ్డు ఇంకోటి జైసల్మేర్ వెళ్తున్నావు కాబట్టి అక్కడ నుంచి పాక్ బార్డర్ కూడా చాలా దగ్గర ఉంటది. పాకిస్తాన్ పోతా నేను. పాకిస్తాన్ పాస్పోర్ట్ కూడా ఉంది. అంటే పాస్పోర్ట్ కావాలి. పంది పిల్లలు రమ్మంటారు ఆడికి. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నీకు పాస్పోర్ట్ ఉంది లడ్డు పాస్పోర్ట్ ఉంది. 2017 నుంచే ఉంది నాకు సో మొత్తానికి నాకే పాస్పోర్ట్ లేదు. నాకు కూడా పాస్పోర్ట్ ఉంటే మేము థాయిలాండ్ అయితే మసాజ్ చేయించుకున్నట్టు. అప్పుడు నీకు అది ఇంటికి వచ్చాక అది మెసేజ్ చేసేది లేదు. అప్పుడు ఏం లేదు, మసాజ్ చేయించుకొని వస్తాడు, నేను కాళ్ళు పట్టుకొని ఏ స్కిన్ కి ఎత్తా పోతాడు. వైల్డ్ డిసిజన్ తీసుకో. మరి నువ్వు ఎందుకు థాయిలాండ్ పోయి మసాజ్ చేసుకో. సో ఇప్పుడు వెళ్ళి తన్ని వదిలేసి సక్సెస్ఫుల్ గా హ్యాపీ జర్నీ చెప్పేసి వస్తాము. నువ్వు కూడా చాలా హ్యాపీ కదరా. అది పోతాను ఎందుకు? నేను ఎందుకు హ్యాపీగా ఉంటా? నేనైతే పిచ్చ హ్యాపీగా ఉండా. ఎందుకు? ఏ ఊరికి అడ్డం మనకని. రేపు నుంచి మన వీడియోలు మనమే తీసుకోవచ్చు ప్రశాంతంగా. అవును, కెమెరా రాజు పట్టుకుంటాడు, నువ్వు వీడియోలో కనిపించవచ్చు. మా నాన్న నేను మాడిపోయిన మసాలా దోశ తిని ఇంట్లో పడుకునేదాన్ని. ఆ పొలాల చుట్టూ, గట్ల చుట్టూ, చెట్ల చుట్టూ రమ్మని కెమెరా పట్టుకోమని గంటలు నిలబెట్టి మళ్ళీ నేను ఊరికి పోతే వీడియోలు తీయరు, ఏం తీయరు. అదేమంటే ఎవరు పట్టుకుంటారు కెమెరా అంటారు. మళ్ళీ ఇప్పుడేమో డైలాగులు చెప్తాను. ఎవరు దాటాక తెప్పదగలేసే రకం నువ్వు. అయితే సగం నువ్వు అంట. అర్థమైందే, నిన్ను కూడా అనేది. నువ్వు నాలో సగం కదా. దీన్నే అంటారు గొడవలు పెట్టే బుద్ధి. నిజమేనే, నువ్వు తెప్పదగలేసేదా మొక్క? అవును, తెప్పదగలేస్తావా? ఏదో దాటినాక ఊరి పెద్ద బూతి అది. నన్ను అనేదంటే నిన్ను కూడా అంటే. నువ్వు నాలో సగం కదా. సరే నిన్నన్నది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఏమో బద్దీలో ఆడుకుంటూ విలుసుకొస్తావు, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే నువ్వు రాయే, నిన్ను వదిలేసి వస్తాను రంగా. నిజంగా నువ్వు పోతే కనుక నా లైఫ్ లో ఏదో పోయినట్టు మిస్ అవుతుంది. నేను పర్మనెంట్ గా పోవట్లేదు రాజు, నేను పోతుంది టూర్ కి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం చెప్పనా, నేను ఇంకా కెమెరా ముందు ఇట్లా కనిపించడానికి, నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు. మీకు బాయ్ చెప్పి మీ ఇద్దరిని పంపించేసి నీ టూర్ అంతా నువ్వే షూట్ చేసుకుంటా. సో జైసల్మేర్ వెళ్తున్నానండి. రాజస్థాన్ మొత్తం కవర్ చేస్తాను చిన్నగా. మంచి వ్లాగ్స్ తీస్తాను. నాకు వీలైనంత వరకు తీస్తాను. మీరు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు కదా లడ్డక్క వీడియోస్ పెట్టక్క మేము చూస్తామని చెప్పి. అలా అడిగిన ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియో చూడండి, ఓకేనా? వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తాను. నువ్వు కూడా వెయిట్. సరే జాగ్రత్తగా వీడియో తీయకుండా మంచిగా ఎంజాయ్ చేసిరా. ఇసుకలో అది బిర్యానీ పెడతారంట, తిను. చాలా అన్నాడు జాగ్రత్త. లడ్డు అంటే నాకు నువ్వు లేకపోతే ఖచ్చితంగా వేయటండి. అందులో తారేడారు నా ఫేవరెట్ ప్లేస్. సరే పో ఇప్పుడు కూడా. ఎడారికి పోయి ఇసుకమ్ముకోవాలి. అమ్మ నన్ను చూసుకుంటే హాయిగా ఉంటావు. నేను కాదు అక్క బాయ్ చెప్పాల్సింది. బాయ్ అండి. నా వీడియోస్ చూడండి, రాజస్థాన్ బ్లాగ్స్ పెడతాను, సపోర్ట్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి. నన్ను ఒక్కదాన్నే కదా, మనం ఇద్దరం కలిసి కదా ఛానల్ స్టార్ట్ చేసినాం. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? నేను ఉంటాను కదా. అరే పుల్కా, అదేం పర్మనెంట్ గా పోలేదు, 10 రోజుల తర్వాత వస్తుంది. 10 రోజులైనా నేను చాలా ఫీల్ అవుతున్నా. జాగ్రత్త లడ్డు. బాయ్. పోయేస్తాం మరి. బాయ్.